తిరుమలలో గల 365 తీర్థాలలోని 108 తీర్థాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి యొక్క రవాణా సదుపాయాలు ఏ విధంగా కల్పించాలో ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శేషాచల శ్రేణుల్లోని పవిత్ర తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోని బ్రహ్మపురాణము, స్కంద పురాణం ప్రకారము శేషాచలులు ఆకుపచ్చడి కవర్లో దాదాపు 66 కోట్ల పవిత్ర తీర్థాలు ఉన్నాయని మనం పురాణాలు చెప్తున్నాయి అనమాట. బ్రహ్మపురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణం ఇలాంటి వాటిలోనే పురాణ యుగాల నుండి నేటి వరకు తిరుమలలోని పవిత్ర తీర్థాలు వాటి పవిత్రత మరియు దైవత్వ ప్రసిద్ధి చెందాయని చాలామంది చెప్తుంటారు. దాదాపు అన్ని తీర్థాలు పవిత్ర జల అద్భుతమైన ఇతిహాసాలు మరియు మోక్షగాథను కలిగి ఉన్నాయన్నమాట. దాదాపు అన్ని తీర్థాలు పవిత్ర జలాలు ఉన్నాయి, అద్భుతమైన ఇతిహాసాలు, మోక్షగాథలు కలిగి ఉన్నాయన్నమాట ప్రతి తీర్థానికి. వాస్తవానికి ఈ ఇతిహాసాలు యుగాల నుండి నేటికి ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులను ఈ ఆలయ పట్టణానికి నడిపించిన చోదశక్తి ఈ పవిత్ర తీర్థాలే. అయితే పవిత్ర తీర్థాల్లోనూ కూడా 4 రకాలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ధర్మారతిప్రద తీర్థాలు, జ్ఞానప్రద తీర్థాలు, భక్తి వైరాగ్యప్రద తీర్థాలు, ముక్తి ప్రదాత తీర్థాలు అన్నమాట. ఈ 4 రకాల తీర్థాలు ఉన్నాయి. ఇందులో ధర్మరతిప్రద తీర్థాలు, ఈ తీర్థాలను పవిత్ర స్నానం చేయడం వలన వ్యక్తి నైతిక జీవితాన్ని గడపడానికి వీలు కలుగుతుంది అనమాట. ఆధ్యాత్మిక క్రమశిక్షణ మోక్షానికి పునాదిగా ఉంటుందన్నమాట. పురాణ ప్రకారం మొదటి వర్గం తీర్థంలో దాదాపు 1008 పవిత్ర నదులు ఉన్నాయని చెప్తుందన్నమాట. అలాగే జ్ఞానపద తీర్థాలు మనిషికి తనకు తానుగా ఉత్తమమైన దాన్ని పొందాలనే తపనలో ఉంటాడు. జ్ఞానము, ఆత్మ పరిశీలన మరియు జ్ఞానం యొక్క మార్గము ఈ జ్ఞానపద తీర్థాలు అన్నమాట. తప్పుడు గుర్తింపులు పక్కన పెట్టి క్రమపద్ధతులు అన్వేషించడం ద్వారా తన స్వభావం లోతుగా అన్వేషించడం ఇందులో ఉంటుందన్నమాట. జ్ఞానపద తీర్థాలు జ్ఞానపద తీర్థాల స్నానం చేయడం వలన యాత్రికులకు జ్ఞాన మార్గం లభిస్తుందని నమ్ముతారన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయంటే 108 ఉన్నాయి. అవి మనువు, ఇంద్రుడు, వసువు, రుద్ర అంటే 14, 11, ఆదిత్య సంఖ్యలు 12, ప్రజాపతి సంఖ్యలు 19, అశ్విని, శుక్ర, వరుణ, జాహ్నవి, కపేయ, కన్వ, ఆగ్నేయ, నారద, సోమ, భార్గవ, ధర్మ, యజ్ఞ, పశు, గణేశ్వర, భౌమస్వ, జగజ, పవిత్ర, పరిభద్ర, కమర్షి, అమోద, జనేశ్వరి, ఏకస్తతి, కర్మసిద్ధి, వాత, జదుంబర, కార్తికేయ, కుబ్జ, ప్రచేతన, గరుడ, శేష, వాసుకి, విష్ణువర్ధన, కర్మకాండ, పుణ్యవృద్ధి, రుణ విమోచన లాగా జ్ఞానపద తీర్థాలు ఉన్నాయన్నమాట. ఇవి 108 ఉన్నాయి. అలాగే ధర్మపద తీర్థాలు కూడా ఉన్నాయి. అలాగే ధర్మపద ఉన్నాయి. ఇంకా జ్ఞానపద తీర్థాల్లోని ప్రజ్ఞన్య, మేఘ, సంరక్షణ, వాసుదేవ, నారాయణ, దేవ, యజ్ఞ, కాల, గోముఖి, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పితృ, ఆగ్నేయ, వైశ్యదేవ, స్వద, స్వాహ, అస్థి, ఆంజనేయ, శుద్ధోదక, హస్త, భైరవ అన్నీ కలిపి 108 తీర్థాలు అన్నమాట. అలాగే భక్తి వైరాగ్య తీర్థాలు ఇవి పురాణ జ్ఞానప్రద తీర్థాల కంటే పవిత్రమైనగా చెప్తున్నమాట. భక్తి వైరాగ్యప్రద తీర్థాలు అన్నమాట. ఈ తీర్థాల స్నానం చేయడం వల్ల భౌతిక జీవన విధానం నుండి విముక్తి లభిస్తుందని మరియు భక్తి యోగానికి దారితీస్తుందని అంటారన్నమాట. ఇవి 68 ఉన్నాయి. అవి చక్ర, వజ్ర, విశ్వక్సేన, పంచాయుధ, హలాయుధ, నరసింహ, కశ్యప, మన్మథ, బ్రహ్మ, అగ్ని, గౌతమి, దైవం, విశ్వామిత్ర, భార్గవ, హస్తవక్ర, దురారోహణ, భైరవ, మోహ, పాండవ, విశ్వామిత్ర, భార్గవ, హస్తవక్ర, వాయు, అస్థి, మార్కండేయ, లక్ష్మి, బలిబ, లక్ష్మీ ఋషి, సతానంద, సుతీక్షక, వైకానక, బిల్వ, విష్ణువు, సాల్వ, సర్వ, బ్రహ్మ, ఇంద్ర, భరద్వాజ, ఆకాశగంగా, ప్రచేతన, పాప వినాశన, సరస్వత, కుమారధార, గజ, వృషశృంగ, తుంబుర, దశావతార. అలాగే సప్త ఋషుల పేరుతో 7 తీర్థాలు అన్నమాట. దశావతార పేరు 10 ఉన్నాయి. గజకోన, విశ్వక్సేన, యుద్ధ సప్తపి ఇలాగనమాట ఈ భక్తి వైరాగ్య తీర్థాలు. అలాగే ముక్తిపద తీర్థాలు. ముక్తి అంటే మనసు యొక్క బంధనాల నుండి ఇంద్రియాన్ని విముక్తి చేయడం అనమాట. అదే ముక్తిపద తీర్థాలు. ఇది జ్ఞానవేదం లేదా భక్తి ద్వారా ఆత్మ యొక్క స్వయ సాక్షాత్ స్థితి ముక్తిపద తీర్థాల్లో స్నానం చేయడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది. అవి 7 మరియు 66 కోట్ల తీర్థాలు అత్యంత ప్రధానమైనగా వర్ణించబడదన్నమాట. అవి స్వామి పుష్కరిణి. ఆలయ పురాణం ప్రకారం స్వామి పుష్కరిణి మొదట వైకుంఠంలో ఉండేదన్నమాట.
ఇప్పుడు ముక్తిపథ తీర్థాలలోనే స్వామి పుష్కరిణి ఉందన్నమాట. అలాగే ఈ ఆలయ పురాణం ప్రకారం స్వామి పుష్కరిణి అనేది మొదట వైకుంఠం ఉండేది, మరియు శ్రీ మహావిష్ణువుకు చెందిందనమాట ఈ స్వామి పుష్కరిణి. దీన్ని శ్రీ వెంకటేశ్వరుని క్రీడ కోసం గరుడు భూమిపై ఏర్పాటు చేసినమాట. ఈ వెంకటేశ్వర ఆలయం యొక్క అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇందులో స్నానం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేశారని చెప్తారన్నమాట. స్వామి పుష్కరిణి అని నమ్ముతారు. ఈ తీర్థాలకు ప్రతి సంవత్సరం శాస్త్రాలతో నిర్ణయించిన శుభముహూర్తంలో ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ తీర్థాల్లో. అలాగే స్వామి పుష్కరిణి ఈ పవిత్రదానికి ముక్కోటి ద్వాదశి ధనుర్మాసంలోని 12వ పక్ష శుభప్రదంగా పండించబడుతుందన్నమాట. అలాగే తిరుమల దగ్గరలోనే చాలా తీర్థాలు ఉన్నాయి. అలాగే ఈ పుష్కరిణిలోనే 9 తీర్థాలు అన్నమాట. అవి ఏంటంటే, ఒకటి పుష్కరిణి స్వామి పుష్కరిణి 1.5 ఎకరాలు ఉంది, అందులోని 9 తీర్థాలు అన్నమాట. అవి ఏంటంటే, వాయువున వరాహ తీర్థం ఉంది, ఉత్తరాన కుబేర తీర్థం ఉంది, దక్షిణాన యమతీర్థం ఉంది, తూర్పున మార్కండేయ తీర్థం ఉంది, ఈశాన్య కాలవ తీర్థం ఉంది, గాలో తీర్థము, ఆగ్నేయాన అగ్ని తీర్థం ఉంది, నైరుతిన వశిష్ఠ తీర్థం ఉంది, పశ్చిమాన వారుణ తీర్థం ఉంది, మధ్య భాగాన సరస్వతి తీర్థం ఉందన్నమాట. మొత్తంగా వాయువున వరాహ తీర్థము, ఉత్తరాన కుబేర తీర్థము, ఈశాన్యాన గాలో తీర్థము, తూర్పున మార్కండేయ తీర్థము, ఆగ్నేయమున అగ్ని తీర్థము, దక్షిణాన యమతీర్థము, నైరుతిన వశిష్ఠ తీర్థము, పశ్చిమాన వారుణ తీర్థము, మధ్య పుష్కరిణిలోని సరస్వతి తీర్థం ఉందన్నమాట. 5 రోజుల పాటు తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారన్నమాట. అలాగే స్వామివారి ఆలయంలో కూడా సైతం 4 తీర్థాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, స్వామి యొక్క పాదాల కిందనే విరజా తీర్థం ప్రవహిస్తుంది. అలాగే శ్రీతీర్థం బంగారు బావి, పూర్తీర్థం పూల బావి అన్నమాట. ఇలాగ 365 తీర్థాలు ఉన్నాయి. అందులోని 110 తీర్థాలు అన్నమాట. అన్నింటికీ రవాణా సదుపాయాలు కల్పించారన్నమాట. పూర్వం సాధువులు ఋషువులు ఉండేవారు. ఈ తీర్థాల ప్రకారం ఆవాసాలు ఏర్పరచుకుని ఉండేవారు అన్నమాట. ఈ తీర్థాలను అన్నింటిని డెవలప్ చేయాలి. పుష్కరిణిని కూడా ఇంకా చేయాలి. గోగర్భం అలాగే పాండవ తీర్థం అన్నమాట. ఇది వృషభ మాసం శుద్ధ ద్వాదశి ఆదివారం లేదా మంగళవారం వచ్చే బహుళ ద్వాదశి రోజున శుభప్రదంగా గో తీర్థంలోని పాండవ తీర్థాన్ని భావిస్తారు. అలాగే పాప వినాశనం ఆదివారం సప్తమి తిథిలో అశ్వయుజ మాసము లేదా ఉత్తర భారత నక్షత్రంలోని ద్వాదశి రోజున ఈ పాప వినాశన తీర్థంకి జరుపుకుంటారన్నమాట. ఆకాశంగా మేషమాసంలో పౌర్ణమి రోజున చిత్త నక్షత్రంలో సమానంగా దీన్ని చెప్తున్నారు. అందులో 9 మీనమాసం ఉత్తర ఫల్గు నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున శుభప్రదంగా 9 తీర్థాన్ని పరిగణిస్తారన్నమాట. కుమారధారాన్ని కుంభమాసంలో మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించేస్తారన్నమాట. అలాగే రామకృష్ణ తీర్థంలోని మకర మాసంలోని పౌర్ణమి రోజు పవిత్రానికి దైవంగా పరిగణించమంటారు. ఈ పవిత్ర నదులతో స్నానం చేయడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే తీర్థాలు ధరిస్తున్నారు. ఈ విధంగా తీర్పుల్లో ఉన్న 108 తీర్థాలని మనం డెవలప్ చేయాలి. 108 తీర్థాలకి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నమాట. అదే విధంగా అనేది మా భవిష్యత్ వీడియోలో చర్చిస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.